ప్రియ సహోదరి సహోదరులారా, నిన్నటి దినాన మనమందరం కూడా క్రీస్తు ప్రభుని మోక్షారోహణ పండుగను జరుపుకొని ఉన్నాం. ఈనాటి సువిశేష పట్టణంలో ధ్యానించిన విధముగా, ఇదిగో మీరు భయపడవలదు, మీకు శాంతిని నొసగుదునని ప్రభు సెలవిస్తున్నాడు. అలాగే మనం కొన్ని సందర్భాలలో ఏదైనా సమస్య వచ్చినా మన స్నేహితులను ఆశ్రయిస్తాం. ఎందుకంటే వారికి చెప్పితే ఆ సమస్య గల పరిష్కారం దొరుకుతుందని వారి మీద నమ్మకం. అదే ఆ నమ్మకంతోనే మన స్నేహితుడు, ఇదిగో నేను నీకు తోడున్నాను, నువ్వు భయపడవలదు, నీకు ధైర్యాన్ని నేను ఇస్తున్నాను అని మనను వెన్నంటి నడిపిస్తూ ఉంటాడు. అలాగే ప్రియ సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణంలో క్రీస్తు ప్రభు మనలకు ధైర్యాన్ని దయచేస్తున్నాడు. ఆ ధైర్యాన్ని పొందాలంటే ముందుగా మనమందరం కూడా ఇదిగో ప్రతి ఒక్కరము ప్రభుని యొక్క జాడలో ప్రభుని యొక్క వాక్యానుసారంగా జీవించాలి. అప్పుడే మనమందరం కూడా దేవుని బిడ్డలుగా పరిగణించబడతాం. క్రీస్తు ప్రభు ఉత్థానమైన తర్వాత ఎంతోమంది క్రైస్తవులు ఇక మాకు ఏ వెలుగు కనపడట్లేదు అనే ఆలోచనలో ఉండిపోయారు. ఉత్థాన క్రీస్తు ప్రభువు ప్రతి ఒక్క శిష్యులకు, ఇదిగో నేను మీకు తోడుగా ఉంటాను, నేను మీకు శాంతిని వస్తున్నాను అని వారికి సమాధానం దయచేశాడు. ఈనాటి మొదటి పట్టణంలో అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 1వ వచనం నుంచి 18వ వచనం వరకు ధ్యానించినట్లయితే, అపోస్తులందరూ కూడా భయపడకుండా క్రీస్తు ప్రభువు ఉత్థానమైన తర్వాత సువార్త వ్యాప్తి చేయడానికి వారిలో ఉన్నటువంటి ఆ యొక్క వెలుగును ప్రతి ఒక్కరికి ఇవ్వటానికి సువార్త వ్యాప్తిని నలుమూలలా వ్యాపింపచేశారు. అది కేవలము వారికి ఉన్నటువంటి ధైర్యము, ఆ ధైర్యమే ఇదిగో ఉత్థాన క్రీస్తు ప్రభుని స్వీకరించినటువంటి ఆ ధైర్యము. 2వ జాన్ పాల్ పాపు గారు ఇలా సమాధానం ఇస్తున్నారు యువకులకు. లోతైన జలముల యందు మీ వలలను విసురుడి అనే సందేశం మీద ప్రసంగిస్తూ మనందరికి కూడా ధైర్యాన్ని వసిగేది. మన లోతైన జలములలో వలను విసరాలంటే మనకు కావాల్సినటువంటి ధైర్యాన్ని ప్రభువు వసుకుతాడని ఈ యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనమందరము కూడా ఈ నిరీక్షణ యాత్ర కాలములో ప్రభువుపై ఆధారపడుతూ, నరులపై ఆధారపడకుండా ప్రభుపై ఆధారపడుతూ ప్రభునిలాగా జీవించడానికి, ఆయన యొక్క బిడ్డలుగా జీవించడానికి మనకు కావాల్సినటువంటి ధైర్యాన్ని ప్రసాదించమని ఈ యొక్క ప్రార్థన సమయంలో ప్రార్థించుదాం.